హాయ్ హలో ఫ్రెండ్స్. సో, ఈ మధ్య మనం చాలామంది పేషెంట్స్‌కి వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది కామన్‌గా చూస్తున్నామండి. అసలు ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ ఎందుకొస్తుంది? తర్వాత ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ లక్షణాలేంటి? ఇవన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో, ముందుగా లక్షణాల గురించి మాట్లాడుకుందాం. అసలు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందని మీకెలాగా తెలుస్తది అంటే, ఒకటి వాళ్ళకి జనరలైజ్డ్ మజిల్ ఫెటీగ్ ఉంటుందనమాట. నంబర్ 1 జనరలైజ్డ్ మజిల్ ఫెటీగ్. ఇంకోటి వాళ్ళకి బోన్ పెయిన్స్ ఉంటాయి. తర్వాత మజిల్ క్రాంప్స్, తర్వాత మజిల్ వీక్‌నెస్ లాగా ఇట్లాంటివి అనిపిస్తా ఉంటాయి. అంటే మీకు సింపుల్‌గా అర్థం కావడానికి చెప్పడానికి కాళ్ళ పిక్కలు పట్టేయడము, ఇట్లా నడుములో లాగా అనిపియడము, తర్వాత పక్కటెముకలు పట్టేస్తున్నట్టు అనిపియడము, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం అనమాట. తర్వాత ఇక నెక్స్ట్ లక్షణాలకొచ్చేసరికి వాళ్ళకి కొన్నిసార్లు డిప్రెషన్ సింప్టమ్స్ కూడా రావచ్చు. వాళ్ళకి మూడ్ చేంజెస్ కూడా రావచ్చు. వాళ్ళకి బ్యాక్ పెయిన్ కూడా రావచ్చు. తర్వాత వాళ్ళకి మూడ్ స్వింగ్స్ కూడా రావచ్చు. తర్వాత వాళ్ళకి సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు. సో, వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల చాలా చాలా ఇష్యూస్ అనేవి వచ్చే అవకాశం ఉందండి. ఈవెన్ కోవిడ్ అప్పుడు గూడా చాలా స్టడీస్ ఉన్నాయి. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి కోవిడ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ అని జెప్పేసి చాలా స్టడీస్‌లో చెప్పడం జరిగింది. అందుకనే మనం యాడిక్వేట్‌గా వైటమిన్ డి మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఈ ఇమ్యూనిటీ తక్కువైపోయి ఫ్రీక్వెంట్‌గా ఇన్ఫెక్షన్స్ రావడము, బోన్స్ బాగా సాఫ్ట్ అయిపోయి ఆస్టియోమలేషియా రావడము, ఇట్లాంటివి కూడా జరగొచ్చండి. ఓకేనా? సో, అందుకనే మనం యాడిక్వేట్‌గా వైటమిన్ డి లెవెల్స్ మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. 25 వైటమిన్ డి అనేది మోర్ థాన్ 30 నానోగ్రామ్ పర్ ఎంఎల్ గనక ఉంది అంటే అది నార్మల్ అనమాట. 10-20 ఉందంటే అది తక్కువ ఉన్నట్టు. ఓకేనా అండి? సో, డెఫిషియన్సీ అనమాట. 10 కంటే తక్కువ ఉందంటే ఇంకా వాళ్ళకి చాలా తక్కువ ఉన్నట్టు. ఇంకోటేంటంటే ముఖ్యంగా మనం చూడాల్సింది వైటమిన్ డి డెఫిషియన్సీ కొంతమందికి లైక్ వాళ్ళు సరిగ్గా ఫుడ్ తీసుకోకపోయినా వస్తది. సన్ ఎక్స్‌పోజర్ లేకపోయినా వస్తది. ఇలాంటివి కూడా ఉంటాయన్నమాట. సో, అందుకనే ప్రాపర్‌గా కాల్షియం రిచ్ ఫుడ్స్, వైటమిన్ డి ఎక్కువుండే ఫుడ్స్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అసలు వైటమిన్ డి అనేది ఒక స్టీరాయిడ్ ఒక హార్మోన్ అని చెప్పొచ్చు. ఎంబీబీఎస్ చదివితే ఎంబీబీఎస్ టెక్స్ట్ బుక్‌ల్లో బయోకెమ్‌లో అదొక హార్మోన్‌లా పనిచేస్తది. యాక్చువల్‌గా వైటమిన్ డి అనేది. సో, అది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా? దానికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో తెలియజేయండి. థాంక్ యూ.